మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క సమయాన్ని మాకు ఇచ్చి మీ వాక్య ప్రత్యక్షత చేత మమ్మల్ని సంధించడానికి మాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అల్పులమైన మా పట్ల మీ దయను ఎప్పుడూ నాయన వదిలించకుండా, దాన్ని నేను మార్పు చేయకుండా మమ్మల్ని సిద్ధపరిచి మాకు ఎటువంటి వాక్యము అవసరమో నైనా మా చేత మాతోనే చెప్పించి మాకు బుద్ధి కలిగేలాగా నేను మా జీవితాలు మార్చడానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి స్థితులు చెల్లిస్తున్నాం. అత్యల్పులమైన మా పట్ల మీ కృపను చూపండి. వాక్య పరిశీలనలోనికి వెళ్తుండగా మాతో మాట్లాడమని అడుగుతూ ఉన్నాం తండ్రి. ఆలోచన విధానం ఇవ్వండి, విజ్ఞతనివ్వండి. నేను ఏ విధంగా మీతో మా యొక్క బంధాన్ని పెంచుకోవచ్చు, మీ వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని శుద్ధీకరించండి. నాయన వచ్చిన వారి యొక్క ఆత్మను బట్టి మీకు స్థితులు చెల్లిస్తున్నాం. నాయన మేము ఎలా మీకు అవసరమో నాయన ఆ విధంగా ప్రవర్తించుటకు నాయన మమ్మల్ని సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని అందించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాము. మన యొక్క ఆలోచనని, మన యొక్క స్థితిగతులను మార్చేది మన ప్రవర్తన కాదు. మనం దేవుని దగ్గరికి మనల్ని మనం తగ్గించుకొని మన జీవితంలో ఆయన ఇచ్చిన ఆయుష్కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏ విధంగా మనము బ్రతికితే ఆయనకి ఇష్టమో వాక్యం ద్వారా తెలుసుకొని మాత్రమే మన జీవితాలను ఆయన దగ్గరికి చేర్చుకోగలం. మనుషులు అనుకుంటూ ఉంటారు, నేను చూపించే భక్తికి దేవుడు పరవశుడైపోతారు, ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ఈజీ అని మనిషి అనుకుంటూ ఏ విధంగా అయితే దేవుడు ఇష్టపడరో ఆ విధంగా లోకంలో బ్రతికి మన జీవితాలని ఆయనకి చూపించవలసిన విధంగా, అంటే ఆయన సన్నిధికి వచ్చిన తర్వాత ఎలా అయితే వాక్యంలో చెప్పబడిందో, అఫ్కోర్స్ వాక్యం ఇవ్వకపోతే జాగ్రత్తగా వినండి. వాక్యం కనుక మన చేతిలో లేకపోతే మన ఇష్టం వచ్చినట్లుగా మనం పూజ చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. కానీ ఆయన వాక్యాన్ని 66 పుస్తకాలుగా ఇచ్చి ఆ వాక్య ప్రకారం మాత్రమే మీరు ప్రవర్తించాలి అని చెప్పింది ఒక ప్రణాళికాబద్ధంగా ఈ భూమి మీద బ్రతకటానికి. కానీ ఇదిగో ఈ విధంగా అసెంబ్ల్ అయ్యి, అంటే ఆ విధంగా మనల్ని మనం సమాజకంగా కూడుకొని ఆయన ఏం చెప్పారో జాగ్రత్తగా విని ఆ ప్రకారంగా బ్రతుకులు మార్చుకోవటానికే మీకు ఇచ్చిన 24 గంటల్లో నువ్వైతే నేనైతే ఈ లోకపరంగా ఉన్నటువంటి ప్రతి విషయానికి ప్లాన్ చేసుకుంటాం, కానీ ఆయన సన్నిధికి రావడానికి అసలు ప్లానింగ్స్ ఉండవు. వచ్చాంపో ఆయన సన్నిధిలో ఏం వినాలో, ఎలా వినాలో, ఏం వింటే ఎలా వింటే ఆయన మనల్ని కాపాడుతారో అసలు పట్టించుకో. ఎందుకంటే ఆయన ప్రేమ మనకి అలుసు. ఎంతగా అలుసు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనకి ఇష్టమైనట్టు ఉంటాం, కానీ ఆయనకి ఇష్టమైనట్టు వినం. ఆయన ఏమన్నాడంటే, నా మాటను జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి అని చెప్తున్నప్పుడు మళ్ళీ వెంటనే మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని కూడా చెప్పారు. ఇలా అక్షరం నుంచి పొల్లు నుంచి ఏ విధంగానూ మీరు చేంజ్ చేయకండి. భావం మారకూడదు, కానీ వచనం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి అని చెప్తూ చెప్పేవారికి బుద్ధి చెప్పారు, వినేవారికి బుద్ధి చెప్పారు. అలా ప్రవర్తిస్తున్న వారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారు. అలా చదువుతున్న సందర్భాలలో ఒక మాట మీకు చూపిస్తాను. సామెతల గ్రంథము 26వ అధ్యాయము, సామెతల గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. వారి మూఢత చొప్పున
మూర్ఖునికి ప్రత్యుత్తరము ఇయ్యద్దు. ఇచ్చిన ఎడల నీవు వారిని పోలియందు. అంటే మనం మూర్ఖులం అయిపోతామా? చూడండి, వాక్యం అన్నాడు, వాక్యం అంతా ఉంది, అందరికీ చెప్పు, బుద్ధి చెప్పు, సమయము అసమయము అని చూసుకోకుండా చెప్తూ ఉండు అని చెప్తున్న ఆయన ఒక జగ్గి ఇచ్చినట్లుగా మనతో ఏం చెప్పారంటే, మూర్ఖునికి ఎప్పుడు రిప్లై ఇవ్వాలనుకోవద్దు. ఇచ్చావే అనుకో, ఇచ్చిన ఎడల నీవు వానికి లాగానే పోలి ఉంటావు. అంటే ఇంత నేర్చుకుని ఒక వివేకంతో కూడినటువంటి రిప్లై కనుక మనం ఇవ్వకపోతే, మాట్లాడకపోతే, చెప్పకపోతే, ప్రవర్తించకపోతే మనం కూడా మూర్ఖులమే అంట. వాక్యం వెళ్ళకొద్దు ఇరుకైపోతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇరుకు ద్వారా ప్రవేశించే వాళ్ళు ఎంతమంది? అనేకులు. కానీ లోపలికి వెళ్ళేవారు, ప్రవేశించడానికి చూచేవాళ్ళు అనేక మంది, కానీ ప్రవేశించేవారు కొద్దిమంది. ఈ కొద్దిమంది ఎందుకు ఫిల్టరేట్ అయిపోయారంటే, వచ్చేసి ఆయన పాటతో ప్రసన్నం చేసుకోవచ్చు, ప్రార్థనతో మాట్లాడుకోవచ్చు, ఇంకా కుదిరితే వాక్యం అయ్యే వరకు బిగబట్టుకొని, ఊపిరిని బిగబెట్టినట్టు బిగబట్టుకొని బ్రతికేయచ్చు, అలాగే లాస్ట్లో ఆమెను చెప్పుకొని వెళ్ళిపోవచ్చు అనుకునే మూర్ఖులైన వక్రజనము మధ్య నింద లేకుండా బ్రతకడం అనేది సాధ్యం అవుతుందా అంటే ఖచ్చితంగా కాదు. అసలే కోడిగుడ్డు మీద ఏం పీకుతారంటే జనాలు? ఈకలు పీకుతారంట. అసలు గుడ్డు మీద ఈకలు ఎలా ఉంటాయి అంటే లేని దాన్ని ఉన్నది అన్నట్టుగా చూపిస్తారు. మరి అలాంటి సమాజంలో మూర్ఖులు ఉన్నారా అంటే అత్యధిక శాతం ఉన్నది మూర్ఖులే. దానిలో దేవుడు లేడు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 3 కోట్ల మంది ఉన్నారంట. ఉన్న 800 కోట్లలో 3 కోట్ల మంది దేవుడు లేరు అనే విధంగా ఉన్నప్పుడు వారితో ఏమని చెప్పగలం? నీకు ఊపిరిని ఇస్తున్నది, ప్రాణాన్ని ఇస్తున్నది ఒక పరమశక్తి అంటే, ఆ శక్తికి ఆఫ్కోర్స్ మేము ఒప్పుకుంటున్నాం శక్తే, ఆ శక్తికి అది నేచురల్గా వచ్చింది ఆ క్యారెక్టర్ అంటున్నారు. బై బర్త్ ఎలా వస్తుంది? అసలు బర్త్ ఇస్తేనే కదా బై బర్త్ అంటున్నాం. నేను బై బర్త్ అంటూ ఉంటారు చాలా మంది. నువ్వు బై బర్త్ అవ్వడానికి ముందు బ్రతుకుని ఇచ్చింది. అసలు ఆ బ్రతుకుని, ఆ బర్త్, ఆ బ్రతకటం ఇచ్చింది ఎవరు? అలా అలా ఆలోచిస్తే సెల్ టు సెల్ డివిజనే అంటున్నారు. కానీ మనిషి కణంతో కణం విభజన జరగటానికి ఒక కణాన్ని విడిపోయి ఇంకొక కణంగా మారి జీవంగా మారు అని చెప్పింది ఎవరు? ఇవన్నీ చెప్తే వాళ్ళు ఏమంటారంటే వాటికి స్వాభావిక గుణం అంటారు, ఇంకేదో అంటారు. సో ఇలా చెబుతున్నప్పుడు దేవుడు డైరెక్ట్గా థియలాజికల్ మ్యాటర్ మాట్లాడుతూ ఏమన్నారంటే, పందుల ఎదుట ముత్యాలని చల్లకు అన్నారు. అదేంటి నాయన? అందరికీ చెప్పమంది నువ్వే, సకల జనుల సాక్షాత్తము ప్రకటించమంది నువ్వే, మరి నువ్వే ఏంటి పందుల ఎదుట ముత్యాలు వద్దు అంటున్నావు? పరిశుద్ధమైనది కుక్కల్ని పెట్టకండి అన్నావు. వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడికి చేస్తే నిజంగా కుక్కలకి పెట్టద్దు అని అనుకుంటారు. పాపం వాటి యొక్క నేచర్నే మనం మెచ్చుకుంటూ ఉంటాం. విశ్వాసం కలిగింది కుక్క. మనుషుల్ని మాట్లాడుతూ ఎరా విశ్వాసం లేని కుక్కలాగా ప్రవర్తిస్తున్నావు అంటారు. ఇలా ఏది దేనితో పోల్చుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఏం తెలిస్తే దేవునికి దగ్గర అవుతామో అనే విచక్షణ లేని వాడినే మూర్ఖులు అంటారు. తమకి ఇష్టమైనట్టు జీవితాన్ని గడుపుకుంటేనే బాగుంటుంది, ఈ లోపు వచ్చి నా అటెండెన్స్ మాత్రం వేయించుకుంటేనే, ఎలా అంటే పరిసేలాగా, యూదుల్లాగా పుదీనాలో కొత్తిమీరలో 10వ వంతు తీసేసి వడియ కొట్టడానికి వీల్లేనంత ఒంటిని మింగే టైపులు ఉన్నారు ఈ రోజుల్లో. సో వాళ్ళ గురించి మాట్లాడుతూ 3వ చొప్పున మూర్ఖునికి రిప్లై చేయొద్దు. అందుకనే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 10వ వచనం ఏమన్నాడు? చనిపోయిన వారిని గురించి
ఏడవవద్దు, వాని గూర్చి వాని అంగలార్చవద్దు, గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోవచ్చున్న వాని మీరు గూర్చి ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఎవరిని అంటే బతికున్నోళ్ళ గురించి. ఇంకా చనిపోయిన తిరిగి లేచాడు అన్న ఆయన్ని పండగ చేసే సమాజానికి మాట రుచిస్తుందంటారా? తిరిగి లేచిన విధానము, ఆ ప్రాసెస్ ఎందుకు ఏమిటి అని ఆలోచించని జనాంగమే వక్రజనము, మూర్ఖులైన జనము. అసలు చనిపోయిన వాళ్ళ గురించి ఏడవద్దు అనేది ఆజ్ఞలాగా అనిపిస్తుందండి. ఇది మనిషి ఎమోషన్ని కంట్రోల్ చేసేటువంటి కఠినమైన మాటలాగా అనిపిస్తుందండి. బైబిల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ మాట ఇది భరించలేనిదిగా అనిపిస్తుందండి. చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, అంగలార్చొద్దు అంటే ప్రొలాంగ్ చేయొద్దు నువ్వు ఏడ్చే విధానంలో. పైగా అంటున్నాడు, వెళ్ళిపోవుచున్న వారిని గూర్చి మాత్రం మామూలుగా కాదు, రోదన చేస్తూనే ఉండండి. ఇది ఎవరికి పట్టింది? ఇక్కడ కూర్చొని గుర్తొచ్చినప్పుడు ఒక ఆత్మ గురించి ఎక్కువ ఎమోషన్ అవుతావు, లేదంటే అసలు పట్టించుకోవు. ఎప్పుడో ఆత్మల గురించి అనేటువంటి ఒక ప్రత్యేక కూడిక పెట్టుకొని రోధిస్తే సరిపోతుంది అనుకుంటావు. దేని గురించి ఆలోచించాలో ఆలోచించని మన జీవితంలో ఆయన చెప్తుంది ఏంటంటే, చనిపోవటానికి రెడీగా ఉండేవారు బ్రతికున్న వారే కదా, అవునా కదా? వారిని కూర్చి రోదన చెయ్యండి, ఎందుకంటే వెళ్ళిన వాడెవడు తిరిగి రాడు. వెళ్ళిన వాడు తిరిగి రాడు సరికదా, తను జన్మించిన భూమిని తిరిగి చూడడు. బైబిల్ యొక్క వ్యాఖ్యానము, బైబిల్ యొక్క మాటలు మనిషి జీవన శైలికి చాలా దూరంగా ఉన్నట్టు అనిపిస్తాయి. అందుకే ఇప్పుడు చదివినటువంటి యెషయా గ్రంథంలో 37వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 37వ అధ్యాయము 20వ వచనం చూడండి. 37వ అధ్యాయము 20వ వచనం ఏమిటట? లోకమందున్న నీవే నిజముగా నీవే. ఏంటట? లోకమందున్నాము ప్లస్ నీవే అద్వితీయ, అంటే ఇంకొకళ్ళకి ఆప్షన్ లేదు, ఈయనే దేవుడు. లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయుడైన దేవుడవు. ఇది గ్రహిస్తే వేరొక దేవుడు లేడు. నా యొక్క మనస్సుకి, నా ఆత్మకి విముక్తి కలగాలి అంటే, నేను స్వర్గానికి చేరుకోవాలంటే, తిరిగి రాని నా జన్మభూమిని చూడని నా ఆత్మ ఎక్కడికి వెళ్ళదు. వెళ్ళాల్సిన చోటికి తిరిగి వెళ్ళాలి అన్న ఆలోచన కలగాలంటే ముందు నీకు దేవుడు ఎవరో తెలియాలి. అదే అంటున్నాడు, అద్వితీయుడైన దేవుడు ఎవరంటే లోకమందున్న నీవే. ఎక్కడున్నాడు ఆయన? లోకమును అందులో అన్నాడా? లోకమందు నీవే అంటే శరీర రూపకంగా ఆయన కుమారుని భూమి మీదకి పంపించి, శరీర క్రియలలో మనిషి ఏ విధంగా బ్రతకొచ్చో, ఏ విధంగా బ్రతికితే మనిషి దైవ లోకాన్ని స్వతంత్రించుకోవచ్చో చూపించి, దానికి ఎదురైన పరిస్థితులు అంటే లోకంలో తను బ్రతుకుతున్నప్పుడు తిండి విషయంగా, లేదంటే దుస్తుల విషయంగా, లేదంటే బంధుత్వాల విషయంగా తనకి ఎదురైన ప్రతి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవచ్చో, ఆకలి తప్పుల విషయానికి వచ్చేటప్పటికి ఏ విధంగా కంట్రోల్ చేసుకొని చూపించవచ్చో, ఒకవేళ ఆకలి తప్పులు కలిగినప్పుడు తనకు కంప్లీషన్ ఒక 40 days అయిన తర్వాత తనకి ఎదురైన ఆకస్మిక సంఘటన, ఎవరొచ్చారు 40 దినాలు ఉపవాసం చేస్తే? ఈ యొక్క అందుకే చెప్పాను, బైబుల్ ఎప్పుడు మనుషుని యొక్క ఆలోచన విధానాలను దాటి ఉంటుంది. నేను ఉపవాసం చేశాను కదా, నేను ప్రార్థనలో ఎక్కువ ఉన్నాను కదా, వాక్యంలో ఎక్కువ ఉన్నాను కదా అంటే
నీకు ఎదురయ్యే పరిస్థితులు మోస్ట్లీ ఫ్రెండ్లీగా ఉండవు, పాజిబుల్ వేలోగా బ్లెస్సింగ్ వేలో ఉండవు. ఎందుకంటే సాతాను ఏర్పరచబడిన వారిని సహితము అదేం చేస్తుందో తెలుసా? ఏర్పరచబడిన వారిని సహితం అంటే ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? ఏదైనా ఆయన లేకుండా కలగదు, జరగదు. ఆయన కంచె తీస్తే తప్ప నీకు నీ నీ ఫ్యామిలీకి నీ నివాసమైన నీ శరీరానికి ఏదైనా జరిగి తీరుతుంది. కానీ అన్ని విషయాలలో ఆయన నిన్ను కాపాడుకుంటూ వస్తే నీ జీవితం ఎలా ఉంది? అయితే దేవుడు లేకపోతే లోకంలో లోక పరిస్థితులు అన్నట్టుగా ఉందా? ఇక్కడ ఏమంటున్నాడంటే లోకమందున్న నీవే నిజముగా నీవే, లోకమందున్న నీవే నిజముగా నీవే అద్వితీయుడవైన దేవుడవు యెహోవావి అంటే ఉన్నవాడవి అని సమస్త జనులు తెలుసుకునేలాగా ఎవరి చేతిలో నుండి? అష్షూరు రాజు చేతిలో నుండి హిజ్కియా చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి ప్రార్థన ఎలా ఉందో తెలుసా? లోకపరంగా నువ్వు హైలైట్ అవుతావు మమ్మల్ని రక్షించుకుంటే అన్నట్టుగా ఉంది. ఇక్కడ చేయవలసిన ప్రార్థన హిజ్కియా ఏమని చేయాలి అంటే, నాయనా మా జీవితము మా పరిస్థితులు నిన్ను దాటి మేము ప్రవర్తించాము, ఏదైనా జరుగుతుంది అంటే మా ప్రవర్తన వల్లే అయి ఉంటుంది, దయతో మమ్మల్ని క్షమించి మేము ఏ విధంగా అయితే ఉండకూడదో ఆ విధంగా ఉన్నాం కనుక అది తెలుసుకోవడానికి మా మధ్య నీవు శ్రమను పెట్టావు కనుక మా ప్రవర్తనని మా తీరుని మార్చుకుంటాం, దయచేసి మమ్మల్ని కరుణించు అని కదా రావాలి. నువ్వు అద్వితీయుడు దేవుడు అని తెలుసు, ఈ లోకమందున్న వాడివని తెలుసు. సో నువ్వేం చేస్తావంటే నీవే దేవుడు అని లోకమంతా తెలుసుకోవాలంటే నువ్వు ముందు మమ్మల్ని రక్షించు. మన ప్రార్థనలు కూడా ఇలాగే ఉంటాయి. అయినా మాకు గొప్ప మెరాకిల్ చేసేకూడదు. ఎలా ఉండాలంటే ఆ మెరాకిల్, ఆ అద్భుతం ఎలా ఉండాలంటే, ఇదిగో నిన్ను నమ్ముకున్నారు కదా వీళ్ళు, అందుకే వీళ్ళకి బ్లెస్సింగ్ జరిగింది. ప్రార్థన చూస్తే అందంగా ఆనందంగా ఉంది, కానీ దేవునికి అది విరుద్ధం అని అష్షూరు రాజు రబ్షాకే చేత రంకెలేయించిన సంగతి మీకు తెలుసు. ఎవడొచ్చి చూస్తాడు? 36లో చదివితే ఉంటుంది, మీ మూత్రం మీరు తాగేలాగా, మీ మలం మీరు చిందించుకునేలాగా ఎవరిని చూసి మీరు మాట్లాడుతున్నారు? అసహ్యమైన మన జీవితం ఎంత ఘోరంగా ఉందో చెబుతూ అసలు దాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి, మార్చుకోవడానికి మీరు దేవుని సన్నిధికి రండి. ఆ వచ్చిన తరువాత మీలో రియలైజేషన్ అయ్యి ఇక ఏమి చేయలేము, అద్వితీయుడైన నీవే మాకు ప్రాణిమామని మొక్కుతాము. సో మాకు కలిగినటువంటి రక్షణ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేనటువంటిది, దయచేసి నీకే మా ప్రార్థన జరిగించుకునేలాగా ముందు మా మనస్సులను మార్చుకుంటామని ఎవరైనా ప్రార్థన, ఆరాధన, ప్రేమను, ఆరాధన అంటే ఇంతకు మించి, ప్రేమించడానికి మించి, అంటే ఇక నీవే దిక్కు, వేరే ఆప్షన్ లేదు నా జీవితంలో నీకే అనేటువంటి ఆలోచన విధానంతో ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా, ఆరాధిస్తున్నారా? ఇంకొక మాట కూడా అంటాడు, 19వ వచనంలో అంటాడు చూడండి, వారి దేవతలలో అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు, రాళ్ళు కానీ దేవతలు కావు. మనకి తెలుసు, లోకపరంగా ఎవరైనా విగ్రహారాధన చేస్తుంటే వాళ్ళని చూసి మనం నవ్వుకుంటాం. ఎందుకంటే అవి కర్రలతో చేయబడినవి, గడ్డితో చేయబడినవి, మట్టితో చేయబడినవి. ఈవెన్ దో వాళ్ళు ఆర్డరింగ్ ఇచ్చేటప్పుడు మా దేవుడు ఈ స్ట్రక్చర్లో ఉండాలి, ఈ కలర్లో ఉండాలి, ఈ క్వాలిటీస్తో ఉన్నట్టు ఆ బొమ్మని తయారు చేసి ఇవ్వు అని అంటారు. సో ఆ విధంగా తయారు చేసేవాడు చేసిస్తాడు కాబట్టి వాళ్ళు విగ్రహంతో కూడిన ఆ విగ్రహారాధన చూసి నవ్వుకుంటాం. కానీ మనం చేస్తున్నది ఏమిటి ఆలోచించండి.
మనం ఎవరిని దేవతగా అనుకుంటున్నాం? ఏ విగ్రహాన్ని మనలో పెట్టుకొని దేవా నువ్వే అద్వితీయుడైన దేవుడు అని తెలిసి కూడా సెకండ్ ఆప్షన్ మన జీవితంలో ఉందో లేదో పరీక్షించుకున్నావా? నీకు డబ్బే ముఖ్యం. డబ్బు ముఖ్యం కనుకే ఆయన సన్నిధికి సెకండ్ ఆప్షన్ ఇచ్చావు. నీకు నీ జీవితంలో ఇంకొక వ్యక్తి ముఖ్యం కాబట్టే ఆ వ్యక్తి గురించి పాపాలు చేస్తావు. ఆ వ్యక్తి ముఖ్యం కాబట్టే ఆ మనుషులకి ప్రాముఖ్యతనిచ్చి ఆయన సన్నిధికి సెకండ్ ఆప్షన్ ఇచ్చావు. ఏంటి? ఆయన అద్వితీయుడైన దేవుడు అని తెలిసి. ఆలోచించావా? అందుకే అంటున్నాడు, నీవు వాళ్ళని ఎలా నిర్మూలన చేశావు అంటే, వాళ్ళు దేవతలను అగ్నిలో వేశావు. నువ్వు వాళ్ళ రాజ్య దేవతలను నిజమైన దేవుడు కాదని మనుషుల చేత చేయబడిన కర్రలని రాళ్ళు కనుకనే నువ్వు వారిని నిర్మూలన చేసావు. మరి మేము అలా చేయలేదు కదా. ఇప్పుడు ఎందుకు వచ్చింది హిజ్కియాకి ఈ మ్యాటర్ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? వాళ్ళలాగా మేము చేయలేదు కదా. మీకు అర్థమైందా? ఎందుకు దేవుడు అష్షూరు రాజుని యూదా రాజ్యాల మీద అన్నిటికి 36వ అధ్యాయంలో ఉంటుంది కదా, యూదా సిటీస్ అన్నిటినీ దాటి వచ్చేసిందంట అష్షూరు రాజు యొక్క సైన్యం. ఎవరిని నమ్ముకున్నారు మీరు? ఆ హిజ్కియాని నమ్ముకున్నారని రిబ్షాకే పలుకుతుంటే వీళ్ళు కనీసం భయపడి మాకు మా దేవుడు ఉన్నాడు అని ఒక్క మాట రాలేదు. మీరు చూసారా? గమనించారా? మాకు మా దేవుడు ఉన్నారు, ఆయన చూసుకుంటారు, మాలో తప్పుంటే మమ్మల్ని ఆయన కడుగుతారు, ప్రక్షాళన చేస్తారు, మా గురించి చూసుకునేది మా దేవుడు అని అన్నారా? అనలేదు సరికదా. వీళ్ళు పూజించిన ఆ జీవితాన్ని దేవుడు ముందు పెడుతున్నారు. మనం కూడా చూడండి నాయన, మేమేమైనా విగ్రహారాధన చేసామా? నీ దగ్గరికి కదా వచ్చాం, మేమెప్పుడు పూజించలేదులే. మనుషుల్ని అతిగా ఆరాధించేది మనమే. అతిగా ఆరాధించి అతిగా ప్రేమించి దేవుణ్ణి ఒప్పుకోవాల్సిన విధంగా ఒప్పుకోకుండా నోటితో ఒప్పుకోవాలని ఇంతకు మించి ఏం లేదు. ఆయన అద్వితీయ దేవుడని నోటితో ఒప్పుకుంటే నోటితో ఒప్పుకోమని ఎందుకన్నాడంటే, ముందు హృదయంలో విశ్వసించాలి కనుక. మనుషులందరూ ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ముందు నోటితో ఒప్పుకుంటున్నారు, హృదయంలో శూన్యత ఉంది. అందుకే నీకు బాధ వచ్చినా, వేదన వచ్చినా, రోగం వచ్చినా ముందు నువ్వేమవుతావంటే బలహీన పడిపోతావు, భయపడిపోతావు. హిజ్కియాలాగా వాళ్ళ సైన్యుల్ని ఎలాగైతే తన కింద వారిని మోటివేటెడ్గా ఉంచాలో, ఏ విధంగా అయితే యుద్ధం వస్తుంది, శత్రు రాజ్యాలు మన మీదకి వచ్చేస్తున్నాయి అంటే దేవునికి మొక్కాల్సింది పోయి తన కింద వారు కూడా భయపడి వచ్చి తనకి ఉన్న పరిస్థితుల్ని చాలా భయానకంగా వివరిస్తుంటే, ఈ విధంగానే నేను వీళ్ళని పెంచాను అని సిగ్గుపడకుండా హిజ్కియా రాజు ప్రవర్తించిన విధానం మనకు సిగ్గు తేవడానికి ఇలాంటి ప్రవర్తన జరిగింది. అందుకే 16వ వచనంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై. 17వ వచనం చదవమ్మా. సైన్యములకు అధిపతి అయిన ఏ సైన్యాలు ఉన్నాయి ఆయనకి? ఏ సైన్యాలు ఉన్నాయి? గాలి, నీరు, ఇంకా ఆకాశం, చంద్ర నక్షత్రాలు ఏమున్నాయి అనుకుంటున్నారు? ప్రతిదీ, పంచభూతాలన్నీ ఆయన ఆయుధాలే. మనుషుల ఆయుధాలు ఎలా ఉంటాయి? అంటే మనుషులే చంపుకునే విధంగా ఉంటాయి. ఒక క్రియేటర్, సృష్టికర్త మనుషుని చంపాలి అనుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మనిషి తిరిగి బ్రతకలేదు. అలా అంటే లోకంలో యుద్ధాలు జరుగుతున్నప్పుడు, లేదంటే ఒక మనిషి ఇంకొక మనిషిని హత్య చేసినప్పుడు తిరిగి బ్రతకలేడు కదా అని మీరు అనొచ్చు. దేవుడు కనుక మనిషిని చంపేస్తే మనిషి రెండవ మరణాన్ని తప్పించుకోలేడు. అర్థమవుతుందా?
ఇందుకు మీరు ఆరాధన చేయాలి నాయన. హిజ్కియా లాంటి లోకపరమైనటువంటి వేలెత్తి చూపించి లోకాన్ని చూపిస్తూ లోకంలో ఉన్న భక్తి విధానం నాలో లేదు కాబట్టి నువ్వు నన్ను గెలిపించు, ఎందుకంటే నువ్వు అద్వితీయ దేవుడవి, నాకు కనుక నువ్వు గొప్ప అద్భుతాన్ని చేస్తే నువ్వు దేవుడు అని లోకం తెలుసుకుంటుంది అనేటువంటి ఈ లోకపరమైనటువంటి భక్తి విధానం నాలో ఉంది నాయన. సో నన్ను కాపాడుతున్నావు అంటే కారణం నేను మారాలి కనుక, నాలో ఉన్న చేదు వేరులు మాడి మసవాలి కనుక. అందుకని 31లో కూడా ఒక మాట ఉంటుందండి యెషయా గ్రంథంలోనే. ముందు ఇర్మియా గ్రంథం చూడండి, 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుతూ చూచి తెలుసుకోండి, దాని రాజవీధులలో విచారణ చేయండి. ఇప్పుడు యెరూషలేము కాదు, లోకం మొత్తం చూడండి. లోకం మొత్తం ఎలా చూడమంటున్నాడు? అటెళ్ళి చూస్తావా, ఇటెళ్ళి చూస్తావా? ఎన్ని దిక్కులు ఉన్నాయి లోకానికి? తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. ఈ 4 దిక్కులు తిరిగి చూడండి. పైగా వీధుల్లో కూడా వెళ్ళి చూడండి. ఏమి చూస్తారో తెలుసా? న్యాయము జరిగించుచు నమ్మకంగా ఉండటానికి యత్నిస్తున్నవాడు, అంటే ప్రయత్నిస్తున్నవాడు ఒక్కడన్నా ఉన్నాడా? కనబడితే ఒకవేళ నేను దాన్ని క్షమించేస్తాను అన్నాడా లేదా? అంటే న్యాయంగా ప్రవర్తించేవారు లోకంలో లేరా? లోకంలోనే కాదు, సంఘాన్ని అంటే లోకాన్ని వదిలేసి ఈ లోపలికి వచ్చాము అన్న వాళ్ళల్లో కూడా లేరు. అర్థమవుతుందా? లేరు అన్న విషయం మీకు బైబిల్ 66 పుస్తకాలు చదివితే, ముఖ్యంగా క్రొత్త నిబంధన చదివితే అర్థమవుతుంది. ఆయన నీకు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా ఆయన నిన్ను ఎలా బ్రతకమని చూపిస్తున్నాడంటే న్యాయం జరిగించు. ఆ న్యాయం జరిగించడం అంటే ఎప్పుడు జరిగిస్తాం? అయితే అవునన్నట్టు లేకపోతే కాదన్నట్ట? ఎప్పుడు ఒకే విధంగా ప్రవర్తించి తీరాలి. నువ్వు ఒక్కడిగా ఉన్నా న్యాయంగా బ్రతికి చూడాలి. న్యాయంగా బ్రతికి ఉంటే నీకు ఎదురయ్యే వ్యతిరేక పరిస్థితులన్నిటినీ తట్టుకునే క్యాపబిలిటీ కావాలి అంటే ఆయన సన్నిధానంలో నువ్వు ఎక్కువగా ఉండాలి. ఆయన సన్నిధిలో ఉండడం అంటే ఆదివారం వచ్చి ఒక అరగంట ఉంటున్నాను కదా అంటే అది కాని పరిస్థితి. నిన్ను నువ్వు పోషించుకోవాలంటే, నువ్వు ఈ లోకంలో మూర్ఖులైన వక్రజనం మధ్య నిందలు లేకుండా బ్రతకాలి అంటే ప్రతిరోజు ఆయనకి సమయాన్ని ఇవ్వాల్సిందే. సమయం ఇస్తున్న కొలది ఆయనతో నీ బంధం పెరిగిన కొలది ఆయన ఎంత కఠినంగా ఉంటాడో తన శిక్షల విషయంలో, అంతకు మించి ఎంత దయ కలిగి ఉంటాడో, ఎంత ప్రేమపూర్ణుడో అర్థమవుతుంది. అదే చెబుతూ ఆయన లక్షణాన్ని గుర్తు చేయడానికి మాట మీకు చెప్పాను. మీరు లోకంలో ఎటన్నా వెళ్ళి చూడండి, వీధుల్లోకి వెళ్ళి చూడండి, న్యాయాన్ని జరిగిస్తూ నమ్మకంగా ఉండటానికి ఎవరన్నా ఉన్నారా? ఉంటే నేను లోకాన్ని రక్షించేస్తాను. కానీ మనం చదువుకున్నట్టుగా లోకము దేని కొరకు నిల్వ చేయబడి ఉంది? అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది. ఆల్రెడీ రగిలిపోతున్న లోకంలో ఎవరు న్యాయంగా ఉంటున్నారంటే ఎవరు లేరు అంటే నువ్వెలా చెప్పగలవు అంటే ఇది దేవుని మాట కాబట్టి మనిషి హృదయాన్ని ఆయన ముందే ఎదిగినవాడు కాబట్టి నిన్ను ఎలా ఉండమన్నాడో అలా ఉండటం లేదు కాబట్టి నిన్ను వదిలించుకోవడానికి, నిన్ను బ్రతికించి నీకు ఈ మాటలన్నీ నీ చెవున చొచ్చేలాగా చేసి నీకు ఆయుష్లో ప్రతిదీ నెమ్మది కలగజేసి నిన్నిక్కడ ఉంచి నీకు ఈ మాటలు వినిపిస్తున్నాడు. ఇందులో రెండో ట్విస్ట్ ఏంటంటే, ఇందులో నీ హృదయం కనుక పరితాపం ఉంది,
ప్రక్షాళన కలిగించుకుంటే నువ్వు రెండవ మరణాన్ని తప్పించుకోవచ్చు. దానికి నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, నాయన ఇక నీవే దేవుడివి అని నీ నోటితో ఒప్పుకోవటమే. ఈ లోకపు జీవితంలో ఈ లోకపు పూజా విధానాన్ని నేను చేయకుండా, ఈ లోకంలో విగ్రహారాధన అంటే లోకపరంగా దేవుణ్ణి తప్ప దేన్ని ప్రేమించకూడదు, ఆశించకూడదు, ఆలోచన అసలు ఉండకూడదు. ఇవి చేయకుండా ఉంటేనే ఆయన్ని ప్రేమించినట్లు. పైగా సెకండ్ ఏం చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగువాడు, నీకు కనిపించేవాడు, నీలాగా శరీర ఆకారంలో ఉన్న వ్యక్తిని వాడిలో లోపం కలిగినా సరే నువ్వు ప్రేమించటమే. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. అందుకని అంటున్నాడు 3వ వచనంలో చూడండి ఏమంటాడు, యెహోవా యథార్థత మీదనే కదా నీ దృష్టి. చెప్పొచ్చు లేకపోహానికండి, దేని మీదట ఆయన దృష్టి? నిజం చెప్పండి, దేని మీద ఉంటుంది ఆయన దృష్టి? మనం ఏమనుకుంటాం, నాయన నేను గుడికి వస్తున్నానా లేదా అటు మీద కదా. కాదు, దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? వచ్చిన తరువాత నువ్వు ఎంత యథార్థంగా ఉన్నావు. యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుతావు. నీవు వారిని కొట్టినా ఏంటట, మన జీవితాల్లో ఎన్నో విషయాల పరంగా ఆయన మనల్ని కొడుతూనే ఉన్నారు. ఆర్థిక సమస్యల ఆయన అనుకుంటే ఎంతసేపు, అనారోగ్య సమస్యల అసలు ఆయన కరుణిస్తే ఇంకెంతసేపు. అరే నీలో నెమ్మది లేదా? ఆయన తలుచుకుంటే అన్నిటినీ నెమ్మది చేయగల సమర్థుడు కదా మన దేవుడు. ఆయన స్థిరపరిచేవాడు కదా, బలపరిచేవాడు కదా. కానీ ఆయన ఎందుకు చెయ్యటం లేదు అంటే, యథార్థత మీద ఆయన దృష్టి ఉంది. దేని మీద ఉంది ఆయన దృష్టి? యథార్థత మీదనే కదా. ఈ యథార్థత బాగోలేదనే కదా నిన్ను కొట్టాను. అయినా నీకేమన్నా చలనం కలిగిందా? లేదట. నీకు దుఃఖం కూడా కలగలేదే. కొడితే ఏం వస్తుందండి? చురుకున దెబ్బ తగిలితే మనకేమొస్తుంది? దుఃఖం వస్తుంది. కానీ అదే అంటున్నాడు, నీవు యథార్థత మీద దృష్టి ఉంచావు, అందుకే వారిని కొట్టావు, దుఃఖము కలగలేదు కదా. వాడు క్షీణించేలాగా చేశాను నేను. నీ జీవితంలో క్షీణత కలిగి ఉన్నావు, అది నీకు తెలియటం లేదని బైబిలే చెప్తుంది. వాడికి క్షీణత కలగచేసి ఉన్నావు. ఎవరు చేశారు క్షీణత? నిన్ను నమ్ముకుంటే మాకేం జరగదు, అసలు ఏ తెగులు మాకు రాదు, మా గుడారాన్ని సమీపించదు అంటున్నాడు. క్షీణత కలగజేసింది ఆయనే. ఎందుకో తెలుసా? యథార్థత లేదు గనుక. పైగా అంటున్నాడు, వారికి శిక్షకు లోబడాలని అనుకోవటం లేదట. ఎందుకు మమ్మల్ని శిక్షిస్తావు? 58లో ఉపవాసం చేస్తున్నప్పుడు ఆయన అడిగింది అదే. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అసలు ఉపవాసం? ఎవరు చేయమన్నారు మిమ్మల్ని ఆరాధన? ఎవరు నా మందిరంలోకి వచ్చి మిమ్మల్ని ప్రార్థన చేయమన్నారు? మీలో యథార్థత లేదు కదా. ఏం లేదు? యథార్థత లేదు కదా. యథార్థత లేకపోవటం వల్లే హిజ్కియాకి అష్షూరు రాజు ప్రాకారం దాటి వచ్చేసాడు. నీ హృదయం అనే ప్రాకారానికి సాతాను బాగా విహరించి అపహాస్యం చేసి నీలో ఉన్నాడు అంటే దానికి కారణం నీలో యథార్థత లేకపోవటమే. అది యథార్థత లేకపోవటం వల్ల నిన్ను కొట్టాను, నీకు దుఃఖం కలగలేదు, నీకు క్షీణత కలగజేశాను, అసలు నువ్వు రియలైజ్ అవ్వట్లేదు. రాతి కంటే కఠినముగా మీ ముఖాలు ఉన్నాయి. చాలా మందికి ప్రార్థనలు చేస్తున్నప్పుడు, ఇదిగో ఇలా వాక్యాలు చెప్తున్నప్పుడు వాళ్ళు ఏంటి నువ్వు చెప్తే ఏంటి, నన్ను ఏం చేయమంటావు, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా అని మీ ముఖ కవళికలు నా ఎదుట చూపించినంత మాత్రాన ఏం లాభం చెప్పండి? ఇలా ప్రకటించే వారి ఎదుట మీరు మూర్ఖంగా ఉండటం వల్ల ఏంటంట లాభం? మారాల్సింది మీరు, మీ బ్రతుకు, మీ జీవితం. మీరు యథార్థంగా ఉండకపోతే కఠినమైన శిక్షకి ఆయన తీసుకెళ్ళినా మీలో చలనం లేదంటే మీరు నరకానికి కదా పాత్రులు. అందుకే అంటున్నాడు, రాతి కంటే తమ ముఖములను కఠినముగా. ఎంత దేంతో చేశాడంటే మాంసపు ముద్దగా కదా మనిషిని చేశాడు. ముఖం ఎలా ఉందంట? మనిషి ముఖం శిక్షిస్తున్నా, క్షీణత కలగజేసిన,
మనిషి ముఖం రాయిలాగా పెట్టుకొని ఈ మాటలు హృదయంలోనికి వెళ్ళలేనంత కఠినంగా మారడానికి కారణం ఏమిటో తెలుసునా? యథార్థత లేకపోవటం. మనిషి ఉన్నప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తాం, మనిషి లేనప్పుడు ఇంకొక విధంగా ప్రవర్తిస్తాం. ఆఫ్ కోర్స్ మనుషుల్ని ఇన్స్పైర్ చేయడానికి, మనిషి మెచ్చుకోవచ్చు సరికదా, నువ్వంటే మంచి ఒపీనియన్ కలిగి ఉండొచ్చు. అదే అంతరంగము ఎరిగిన దేవుని దగ్గర ఇవన్నీ చెల్లుతాయండి? చెల్లను కాక చెల్లవు. సో నీకు వేరే దారే లేదు, యథార్థంగా ఉండి తీరాల్సిందే. అందుకే మీరు మళ్ళటానికి కూడా అంటే తిరిగి అంటే మీరు కఠినమైన మీ జీవితాన్ని మార్చుకోవటానికి కూడా సమ్మతించకుండా ఇక్కడ వచ్చి కూర్చుంటున్నారు. ఎంతసేపు ఇవే చెప్తావా అంటే నన్నేం చేయమంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఇలా చెప్పమంటుంటే నన్నేం చేయమంటారు? మీరు సమ్మతించటం లేదు, మీ జీవితాల్లో సమాధానం లేదు, మీ జీవితాల్లో యథార్థత లేదు, మీ జీవితం ఎంత కఠినమైపోయిందంటే మీ ముఖం చూస్తుంటే రాయ పెట్టరన్నట్టుగా ఉంది. కారణం మీలో యథార్థత లేదు. హిజ్కియా కూడా అలాగే ఉన్నాడు. దేవుడికి నేను పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, నేను తప్ప మంచివాడు ఉన్నాడా అనుకుంటున్నప్పుడే ఎవరు వచ్చేసాడు? శత్రురాజు ప్రాకారం దాటి వచ్చి రంకెలేసి సెంటర్ ఆఫ్ ది సిటీలో నుంచుని రబ్షాకే మాట్లాడిన మాటలు వాళ్ళకి ఎంత అసహ్యం కలిగించింది. ఎవరిని మీరు ప్రతిలాడుకుంటున్నారు? ఎవరిని నమ్ముకుంటున్నారు మీరు? హిజ్కియాను నమ్ముకుంటున్నారు మీరు. మిమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడ పడేస్తాడో తెలుసా అని ఒక శత్రు రాజు సైన్యాధిపతి వచ్చి తన సెంటర్ లో నుంచొని మనల్ని అవమానపరుస్తుంటే రాజా ఏం చేద్దామంటే రాజు ఏమన్నాడో తెలుసా? నీవు ద్వితీయత్వం లేని రాజువు కదా, నన్ను రక్షిస్తే ఈ లోక రాజ్యాలు ఒక గొప్పవాడు నువ్వని వాళ్ళు తెలుసుకుంటారు అంటున్నాడు. వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఎవరి ద్వారా కలగాలి? నీ ద్వారా కదా కలగాలి, నీ యథార్థత ద్వారా కదా కలగాలి, నీవు చూపించే భక్తి విధానం ద్వారా కదా కలగాలి. ఆఫ్టర్ ఆల్ నువ్వే ఇలా ఉంటే తీర్పు ఇంటిలో నుంచే ప్రారంభమైంది అన్న దేవుని మాట ఎట్లా ఉంటుందైతే, నీతిమంతుడే రక్షింపబడటం దుర్లభమైతే ఇక బయట ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? నీతిమంతుడు అని కదా నువ్వు ఇక్కడికి వచ్చావు, మరి ఎలా లోకాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని నీ జీవితం మరకలుగా మురికి గుడ్డలుగా ఎలా పెట్టుకుంటున్నావు? ఆ విధానం అంతా మనసులో పెట్టుకొని దేవా నువ్విచ్చిన రక్షణ, నువ్విచ్చిన ఆరోగ్యం, నువ్విచ్చిన ఆస్తి, నువ్విచ్చిన కుటుంబం ఎంత గొప్ప ధన్యత కలిగిన వాడిని అని అహంకారపూరితమైన ఆరాధన నువ్వు చేసేది. ఎలా మారమన్నాడు, ఏం చేయమన్నాడు, ఏమి ఆలోచించకుండా నీకిచ్చిన సమయంలో ఆయనకిష్టమైన బ్రతుకు బ్రతకలేదు. అందుకే నిన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తానో తెలుసా? నీ కొరకు సిద్ధపరచబడిన ఆ నరకానికి పాత్రుడవు నువ్వే అంటున్నాడు. అందుకనే 14వ వచనంలో చూడండి, ఇదే ఇర్మియాలో 14వ వచనం, 5వ అధ్యాయం 14వ వచనం. ఇలాగూ సెలవిచ్చున్నారు, వారు ఈ మాటలు పలికించినందున నా వాక్యము వారిని కాల్చివేస్తుంది. మీకు వాక్యం ఎప్పుడైనా కాల్చినట్టు అనిపించిందా? నిప్పుల మీదే ఉంటున్నట్టు ఉంటుందండి దేవుని మాట. ఎందుకంటే నా మాట అగ్ని వంటిది కాదా అని క్వశ్చన్ వేశాడు. అంటే నిన్నేం కాల్చటలేదా? నీలో ఉన్న ఆ దుర్ప్రవర్తన, సాతాను ప్రవర్తన, ఆ నమ్మని విధానము, వేషధారణ కలిగిన జీవిత విధానం, ఆ వ్యవహార శైలినంత వాక్యం నిన్ను కాల్చటం లేదా? అదే అంటున్నాడు, నా వాక్యములు వారిని కాల్చున్నట్లుగా నీ నోట వాటిని అగ్నిగాను. ఎవరి నోట? ప్రవక్తల నోట ఆయన మాటలను అగ్నిగా ఉంచాడంట. ఆ మాటలు ఏంటి? నువ్వేంటి వాక్యం నన్ను చూసే చెప్తారంటావు, మరి నిన్ను చూసే చెప్పాలి. కుక్కను చూసి చెప్పమంటావా? నక్కను చూసి చెప్పమంటావా? బల్లిని చూసి చెప్పమంటావా? కనిపించని ఆ సూక్ష్మ జీవిని చూసి చెప్పమంటావా? వాక్యము మనకే కదా, మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవడానికే కదా, మనం పరీక్షించుకోవడానికే కదా. మన జీవితము ఆయనకి ఇష్టమైన ఆరాధన
బలిగా అర్పిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నువ్వు ఆయనకి నిలబెడుతున్నాను అన్నప్పుడే పేతురుని ఏమని ఆయన అన్నాడు, దేవా నీకోసం నా ప్రాణం ఇస్తాను అంటే వెంటనే పేతురు వైపు తిరిగి ఏమన్నాడు, అలా అన్నాడా? నాయన కోడి కూత కుయ్యక ముందే నువ్వు ఎన్నిసార్లు చెప్తావు? తెలిసి తెలిసి పేతురుని ప్రేమించాడా లేదా? మనం కూడా సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ఆయన కొరకే నా జీవితం అంటావా? ఏమోలేండి, దేవుని దగ్గరికి వస్తే అన్ని ఆశీర్వాదాలు జరగటం లేదు కాబట్టి కొంచెం లోకంలోకి వెళ్ళి నేను డబ్బు పోగు చేసుకొని వచ్చిన తర్వాత ఆయన కొరకు సెటిల్ అవుతానంటావా? అన్నీ ఉంటే ఎవరైనా చేస్తారు, ఇది గమనించాలి. అన్నీ ఉంటే ఎవరైనా ఆయన స్తుతించగలరు. ఏమీ లేనప్పుడు, లాజరు లాగా నివసించడానికి గృహం లేనప్పుడు, ఇలా రోగంలో పడినప్పుడు, ఇదిగో అని ఆదరించడానికి ఎవరూ లేని ఒంటరితనమైనప్పుడు, తన జీవితమే తనకి నష్టాన్ని కలిగించినప్పుడు, ఏమాత్రం చిన్న సుఖాన్ని ఎరగని ఒక షెల్టర్ లేని ప్లేస్లో ఉన్నప్పుడు లాజరు ప్రార్థించాడే, ఆ ప్రార్థనని చూసి దేవుడు ఏమన్నాడంట, వచ్చే పరలోకానికి అన్నాడంట. రాగానే ఆలింగనం చేసుకుంది ఎవరట? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం గారంట. నువ్వు ధనవంతుల్లాగా ఉండటానికి ప్రయత్నిస్తావా? ఏమీ లేకపోయినా పర్లేదు నాయన, నా ఆత్మ నీ దగ్గరికి రావాలి, ఏ క్లిష్ట పరిస్థితి ఎదురైనా నా ఆరాధనతో కూడిన భక్తిని, నా జీవితాన్ని నేను వదులుకోను, ఈ లోకంలో ఉన్నంతసేపు నీ కొరకే బ్రతికి చూపిస్తాను అంటావా? నిర్ణయం నీదే. నీ కొరకే, నీ ఎదుటే జీవం ఉంది, నీ ఎదుటే మరణం ఉంది, నీ ఎదుటే ఆశీర్వాదం ఉంది, నీ ఎదుటే శాపం ఉంది. ఏది నువ్వు తీసుకుంటావు? విచక్షణ ఉంది సుమా నీకు, జ్ఞానం ఉంది సుమా నీకు, తెలివి ఉంది సుమా. నీవు తెలిసిన నీవు తెలిసి తెలిసి కావాలని నరకమనే ఊపిలోకి పడతానంటే ఆయనకి ఇష్టం లేదు గనకే నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. అదే ఈరోజు, ఇదే యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఈ దినం మళ్ళీ ఆయన నీకు ఇస్తారో లేదో తెలియదు, అందుకే ఆరాధించు నాయన. ఈ లోకపు విగ్రహముతో కూడిన ఆరాధన నాలో లేకుండా చేసి, రాజని గర్వంతో హిజ్కియా లాంటి ఒక ఉప్పొంగే మనసు లాంటి ఆరాధన నాలో లేకుండా చేసి, ఏ విధంగా బ్రతికితే నీకు ఇష్టమో నాకు తెలియజేసినందుకు స్తోత్రములు నాయనా. యథార్థత కలిగి జీవించడం, దాని మీదే కదా నువ్వు దృష్టి పెడుతున్నావు, అదే కదా నువ్వు కోరుకుంటున్నావు, అందుకోసమే కదా నన్ను కొట్టావు, క్షీణ దశకు తీసుకెళ్ళావు. కానీ నేను ఒక రోజు నిన్ను సమ్మతించుకోలేదు, నా బుద్ధి నాకు ఆ జీవితాన్ని కలగ చేయలేదు. కానీ నువ్వే నన్ను ఆకర్షించి ఇదిగో లాక్కొచ్చి లోకంలో నుంచి ఇక్కడ పడేశావు. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంది నాయన? ఇదిగో నా జీవితాన్ని ఇక్కడ నీ కొరకు నేను పెడుతున్నాను. ఇక నుంచి అషూరు రాజు లాంటి ఈ లోకము నా మీద పెత్తనం చేయకుండా, రబ్షాగే లాంటి ఈ లోకపు మనుషులు నా మీద నేరారోపణ చేయకుండా ఉండాలి అంటే ఆరాధన కలిగిన జీవితం, అంటే అదిగా నిన్ను ప్రేమించగలిగినటువంటి మనస్తత్వం నాకు ఇవ్వండి. ఇదిగో ఇందుకే ఇంత మంచి జీవితం నేను జీవించడానికి నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోవటానికి నాకు కల్పించిన ఈ స్థితిగతులను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. నా జీవితం అంతా యథార్థత, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వీడని జీవితం నాకు ఇవ్వమని ప్రాధాయపడుతున్నానంటూ, ఏమీ ఇవ్వలేని ఈ జీవితంలో నీ గురించి థ్యాంక్స్ చెప్పుకునే జీవితాన్ని, జీవన శైలిని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రములు అంటూ ఆరాధించి బల్లలో చేతులు వేద్దాం. అట్టి ధన్యత మీకు అందరికీ దేవుడు దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మా జీవితం మాకు చూస్తే ఎంతో మంచిగా అనిపించింది, కానీ నీ దగ్గరికి రాగానే అది పెద్ద మురికి గుడ్డ. మాకు గాయములు ఉన్నాయి, అవి కడగబడలేదు నాయనా. వాసనతో కూడిన మా జీవితాలని అషూరు రాజు లాంటి వాళ్ళు హేళన చేస్తూ ఉంటే, రబ్షాకే లాంటి వాళ్ళు మమ్మల్ని వేలెత్తి చూపుతూ ఉంటే,
మనుషులందరూ మమ్మల్ని వ్యతిరేకించిన ఏమాత్రము తప్పిపోనీయకుండా కాపాడిన నీ ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో అందుకే మమ్మల్ని కొట్టావు నాయనా, అందుకే మాకు క్షీణతను కలగజేసావు, మాకు బుద్ధి వచ్చింది. ఇక నుంచైనా మా జీవితంలో ఈ లోకం అనే అశూరుని ఉంచుకోకుండా మా జీవితం నీ దృష్టిలో యథార్థత కలిగినట్లుగా ప్రవర్తించే జీవన శైలిని, జీవితాన్ని ఇవ్వమని అడుగుతున్నాము. ఈ స్థితిగతులన్నీ మాకు కల్పించబడిన ప్రతి సౌకర్యమును బట్టి, అసౌకర్యమును బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రతిదీ మాకు బుద్ధి కలగటానికే కనుక మమ్మల్ని మేము మార్చుకోవటానికి మాకు ఇస్తున్న అసమయాలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏ స్థితిలోనైనా నిన్ను వదిలిపెట్టని జీవితం మాకు ఇవ్వండి. లాజరు ఎన్ని అసౌకర్యాల మధ్య ఉన్నా నిన్ను వదలలేదు నాయన. ఎంత ప్రేమ తండ్రి. మేము కూడా అలా ఉండటానికి, మా స్థితిగతులన్నీ మార్చుకోవటానికి ఇదిగో ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నిన్ను ఆరాధిస్తూ పనులోనికి వెళ్తాం నాయన. నీ ప్రేమని అనుభవించిన మేము నోరు మూసుకోకుండా అజ్ఞానుల నోరు మూయించడానికి మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటూ ఈ వాక్యంతో బలపడి స్థిరపట్టుకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.